హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. యాక్చువల్లీ మీ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ఒక తప్పు చేశాను. అలా ఏం లేదు బ్రో, సింగిల్గా ఒక పాయింట్ ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే మూవీస్ అనేసి నేను వీడియో చేశాను. దాంట్లో బ్రహ్మానందం గారి మూవీ అండ్ లైలా మూవీ చెప్పాను. బట్ మెయిన్గా థర్డ్ మూవీ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మార్వెల్ మూవీ. మార్వెల్ మూవీ అప్పట్లో మార్వెల్ మూవీ అంటే రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలను కూడా పక్కన పెట్టి మన సూర్య మూవీస్ రిలీజ్ అయిన పక్కన పెట్టి పరిగెడుతూ వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయని కూడా తెలియట్లే. అసలు రిలీజ్ అవుతుంది మూవీ చూడాలని హైప్ కూడా ఉండట్లేదు. ఎందుకు? వాళ్ళు రిలీజ్ చేసే ట్రైలర్స్ 80 ఆల్మోస్ట్ 80-90% స్టోరీ మొత్తం ఆ ట్రైలర్స్లోనే చెప్పుదొబ్బుతున్నారు. అలాంటప్పుడు ఇంకా మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఏముంటుంది? క్యామియోస్ ఏముంటాయి, పోస్ట్ క్రెడిట్స్ ఏముంటాయి, అన్ని అంతా లీక్ అయిపోతున్నాయి. అసలు ఏమాత్రం కేరింగ్ తీసుకోకుండా ఉన్నారు. నాకు తెలిసి లాస్ట్ మూవీని బాగా సీక్రసీ మెయింటైన్ చేసింది ఏదైనా ఉందంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఒకటే. దాని తర్వాత మొత్తం అసలు ఇక్కడికక్కడ అంతా లీక్ అయిపోతున్నాం అని. అండ్ అలాగే ఈ మూవీలో కూడా ఒక క్యామియో గురించి మాత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు. నేను మాత్రం వండుకుంటేనే మేలేమో అనుకున్నా, బట్ పెట్టారు. వెల్ మాట్లాడుకుందాం క్యామియో ఏంటో కూడా. సో ఇంకా మూవీ విషయానికి వస్తే ట్రైలర్లో వాళ్ళు మొత్తం స్టోరీ చెప్పేసిన మూవీ మాత్రం చాలా బాగుంది. నిజంగా చాలా 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 బాగుంది. అంటే చాలా అంటే ఎలా అనుకున్నారు, బాగుందంటే ఎలా అనుకున్నారు, అలాగా నిజంగానే బాగుంది. మనకి చాలా వరకు వింటర్ సోల్జర్ మూవీ గుర్తు చేద్దామని చూశారు. బట్ నాకు మాత్రం ఎక్కువ ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీ గుర్తొచ్చింది అనుకోండి. ఆ క్యారెక్టర్స్ని చూసి ఈ మూవీని మీరు డైజెస్ట్ చేసుకొని చూడాలంటే ఒకటి ఏంటంటే ఇంతవరకు మనం ఎప్పుడైనా శామ్ విల్సన్ని ఒక సైడ్ కిక్ గానే చూసాం, సైడ్ క్యారెక్టర్ గానే చూసాం. ఈ మూవీతో నుంచి మీరు ఫిక్స్ అయిపోవాలి, శామ్ ఇస్ అ మెయిన్ హీరో, అతని క్యాప్టెన్ అమెరికా, మన క్యాప్ లేడు, రాడు, వచ్చినా కూడా చిన్న క్యామియోస్ మాత్రమే ఉంటాయి, మెయిన్ అంతా వీడే అని మీరు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి అంతే. అప్పుడే ఈ మూవీని మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. నేను ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ అప్పుడే ఫిక్స్ అయిపోయినా, ఇంకా క్యాప్ గురించి మనం పట్టించుకోవాలి. మన పాత క్యాప్ అయితే ఇంకా రాడు, ఇంకా మనం శామ్ నన్న, లేదంటే మన బక్కీనన్న, లేదంటే జాన్ వాకర్, ఒక మా క్యాప్టెన్ అమెరికాకు ఒక డార్క్ వర్షన్లో ఉంటాడు, వాడన్న. ఈ ముగ్గురులోనూ మన క్యాప్టెన్, ఇంకా వేరే ఎవరు లేడు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సో ఆ తర్వాత ఎండింగ్కి క్యాప్టెన్ అమెరికా ఫాల్కన్ని క్యాప్టెన్ అమెరికా చేశారు, నాకు ఓకే అనిపించింది. బట్ ఈ మూవీలో కూడా కొంచెం సూట్ అప్గ్రేడెడ్ అయితే ఉంది. సో అప్పుడు ఇంకా ఈ మూవీ చూసాక నేనైతే నాకు బాగానే అనిపించింది. సూట్ కూడా కొంచెం అప్గ్రేడెడ్గా ఉంది. క్యాప్షన్ పక్కన ఒక సైడ్ కిక్ ఇంకో చిన్న ఫాల్కన్ గాడు ఉన్నాడు. ఫన్గా మూవీ అంతా కూడా కొంచెం హై స్లోస్ ఫన్గానే వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే యాక్చువల్ అంటే ఈ హాలీవుడ్ మూవీస్కి ఇంటర్వల్ ఉండదు కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏంటంటే అంటే మనకి ఇక్కడ వేస్తారు కదా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఎక్కడ బోర్ అయితే కొట్టదు, వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట మూవీ. అతను మన శామ్ పక్కన ఉంటాడు చూడండి, అతను ఇంకో క్యాప్టెన్ అమెరికా, అతని పైన కూడా ఎక్స్పెరిమెంట్లు చేశారంట. అతను చూసి నాకు యాక్చువల్ బక్కీ క్యారెక్టర్ని స్పూఫ్ చేసినట్టు అనిపించింది. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ చూసా కానీ ఈ మూవీలో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని అనుకోలేదు నేను. ఇచ్చారు, ఇట్స్ ఓకే, బట్ కొంచెం ఏదైనా కొత్తగా చూపించాల్సింది అనిపించింది నాకు. కొంచెం మరి సివిల్ వార్ని ఎక్కువగా గుర్తు చేశారేమో అనిపించింది. కొంచెం కొత్తగా ఆలోచించవచ్చు. ఎలానే అంటే నువ్వు ఆలోచించరా చేస్తారు. తర్వాత ప్లాట్ విషయానికి వస్తే మెయిన్లీ అడ్మా అడ్మాంటి అడ్మాంటియం, అదేనా స్పెల్లింగ్? అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గానే ఉందో నాకు తెలియట్లేదు, అదే అనుకుంటున్నా. అదే మన వోల్వరిన్ మెటల్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇది ఎలా ఉందంటే ఇందులో ఉండేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటుంది, కానీ ఇప్పటి వరకు చూడండి.
అలానే ఉంది అడ్మాంటియం గురించి చెప్తుంటే. ఇంకా అడ్మాంటియం మెటల్ ఎవరికి చెందింది, ఎవరు దాన్ని వాడాలి అనేది పెద్ద డిస్కషన్ ఉంటుంది అనమాట మూవీలో. యాక్చువల్లీ బాగానే అనిపించింది నాకైతే ఆ పాయింట్. మరి స్పేస్ మల్టీవర్స్ 3 డైమెన్షనల్ 4 డైమెన్షనల్ అది ఇది వేరియన్స్ తొక్క తోలు అంతా లేకుండా కొంచెం గ్రౌండెడ్ లెవెల్లో వెళ్ళినట్టు అనిపించింది మూవీ. ఇలాంటి మూవీలు ఇంకొన్ని తీయాలి మార్వెల్. ప్రతిసారి అంత మల్టీవర్స్ అంటే కాదు. కొన్నిసార్లు డార్క్గా, రియాలిటీగా, బ్లడ్డీగా అలా తీస్తే బాగుంటది. కొంచెం బాగా కనెక్ట్ అవుతాం మనం కూడా మూవీకి. వెల్ మార్వెల్ ప్రస్తుతానికి అలా తీయాలనుకున్న తీయలేని పొజిషన్లో ఉంది. ఆ, అలా తీస్తున్న ఏకైక వెబ్ సిరీస్ నాకు తెలిసి వస్తుంది డే డెవిల్. మామూలుది కాదనమాట. పిచ్చ వెయిటింగ్. మార్చ్ నుంచి రచ్చ రచ్చే ఇంకా సిరీస్తో. సో ఇంకా మిగతా మూవీ విషయానికి వస్తే ఇంకా మూవీలో విలన్ వచ్చేసి యాక్చువల్లీ అందరికి తెలిసిన ఇన్క్రెడిబుల్ హల్క్లో ఆ బ్రెయిన్ ఓడ్ పేరు ఇంక మర్చిపోయినా సరే బ్రెయిన్ ఓడ్ అనుకున్నాం. ఆ బ్రెయిన్ ఓడ్ది చిన్నప్పుడు కార్టూన్స్లో చూసామని హల్క్ కార్టూన్స్లో బాగా ఉంటాడు. కానీ దీంట్లో కొంచెం రియాలిటీగా చూపిద్దాం అనుకున్నారు. కానీ అంత లుక్ అయితే మరి అంత బాగా ఏం లేదు. కొంచెం ఫన్నీగా ఉంది. ఓకే. తర్వాత వాడేసే ప్లాన్లు కూడా మరి అంత మాస్టర్ మైండెడ్గా ఏం లేవు. నార్మల్గానే ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది ఏంటి, రాస్ని ట్రిగర్ చేసి రెడ్ హల్క్ని తెప్పిద్దాం అనుకుంటాడు. కానీ ఆ ఒక్క వేనా ఇంకా ఏమైనా కొత్తగా ఆలోచించవచ్చు కదా అనిపించింది. సో కానీ ఇన్నేళ్ళు ఎందుకు వెయిట్ చేశాడు ఆ ట్రిగర్ చేసేదానికి? ఇన్నేళ్ళు పట్టిందా వాడికి? అంత మాస్టర్ మైండ్ కదా, రాస్ వీని వాడుకుంటున్నాడని ముందుగానే కనిపెట్టలేకపోయాడా అనే నాకు అర్థం కాల. సో తర్వాత వన్ సింపుల్ ప్లాన్ వల్ల పెద్ద ప్లాటే జరుగుద్ది. మన రెడ్ హల్క్ వస్తాడు. ఫైన్ క్లైమాక్స్లో రెడ్ హల్క్తో ఉన్న సీన్స్ అయితే బాగున్నాయి. ఫైట్ చాలా బాగుంది యాక్చువల్లీ. మరి ఫాల్కన్ ఎలా డిఫీట్ చేస్తాడు అనుకున్నాం, బాగానే చేశాడు. కానీ రెడ్ హల్క్ కొంచెం బాగా చూపించచ్చేమో అనిపించింది. సో ఇంకా దాచుతున్నారు. ముందు ముందు ఇంకా ఉంది. తర్వాత ఇంకా క్యామియో విషయానికి చెప్పాలంటే బక్కీ అవసరం అనిపించింది. ఆ క్యామియో బక్కీ అసలు ఎట్లాగో నెక్స్ట్ ఇంకో మూవీ వస్తుంది కదా, ఏం మూవీ అది, థండర్ బోల్ట్. దాంట్లో ఇట్లా ఉంటాడు కదా, దీంట్లో అవసరమా? క్యామియోతో అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఊరికి పెట్టాలి, హైప్ తేవాలి, ఊరికే చూసిన వాళ్ళందరికీ అనిపించాలి అన్నట్టుగానే ఉంది. అంతకు మించి ఇంకేం లేదు. కానీ చూస్తే అనిపించలే, ఆహా అనిపించింది అంతే. తర్వాత నాకు మాత్రం అనిపించిన మూమెంట్ ఏంటంటే లాస్ట్ మూవీ ఎండింగ్ లో వస్తుంది చూడండి క్యామియో. అదే మన శామ్ విల్సన్ కొంచెం ఐరన్ మ్యాన్ స్పూఫ్ మాదిరి వెళ్తాడు కదా జైల్లోకి. సేమ్ ఐరన్ మ్యాన్ మాదిరి చేతి కట్టు కూడా ఉంటది. చాలా ట్రై చేశాడు కానీ కాల. సో అక్కడ పెట్టి సేమ్ మన ఇన్క్రెడిబుల్ హల్క్ ఎవరైతే ఉన్నారో అతన్నే పెట్టుకున్నారు. చాలా బాగుంది యాక్చువల్లీ. నాకు ఇన్క్రెడిబుల్ హల్క్ మళ్ళీ చూడాలి. హల్క్ బెట్టి ఉంటే హల్క్ బెట్టి అని పిలిచేటప్పుడు ఆ వాయిస్ బలా ఉంటుంది హల్క్ది. సో తర్వాత మూవీ ఎండ్ అయిపోతుంది. ఇంకా పోస్ట్ క్రెడిట్ అస్సలైన పెంట. నాకు తెలిసి మార్వెల్లో నాకు నచ్చని పోస్ట్ క్రెడిట్ ఏదంటే ఏది లేదు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇదైతే నాకు ఫస్ట్లో ఉంటుందేమో. అసలు నాకు ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ నచ్చనే లేదు. ప్రతిసారి మల్టీవర్స్ గురించి హైప్ చేయడమేనారా? కొంచెం ఇక సరేరా వస్తుంది. నాకైతే మల్టీవర్స్ ఆపేస్తే మేలు అనిపిస్తుంది. అసలు ఈ మల్టీవర్స్ పక్క తోలు అనుకుంటా. సరే ఆపితే మల్టీవర్స్ వస్తుంది, ఇన్క్రోషన్స్ జరుగుతున్నాయి, దీనికి ప్రిపేర్ అయ్యి ఉండు అని సోదంతా చెప్తాడు. సో అక్కడ హైప్ తోటి యాక్చువల్లీ మనకి రాని లేని హైప్ తోటి మూవీ ఎండ్ అవుతుంది. బట్ మూవీ ఎండ్ అయిపోయింది, ఎంత అయిపోయింది. వెల్ మూవీ అయితే సరిగా రన్ అయితే కావట్లా. మూవీ కలెక్షన్స్ కూడా అంత ఏం రావట్లే. మార్వెల్కి సెకండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. వెల్ ఈ మూవీ మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? నే యాక్చువల్లీ మూవీ మా ఇక్కడ రిలీజ్ అయ్యి జస్ట్ వారమే ఆడి వారానికే ఎత్తేసారు. అలా ఉందన్నమాట. సో కాబట్టి మీరు చూసారు ఈ మూవీ? అసలు చూడాలనే ఇంట్రెస్ట్ అన్న కలిగిందా? మీ కామెంట్స్లో చెప్పండి. వెల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తూనే ఉందాం. దట్